హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఏపీ టెట్ 2025లో జరిగినటువంటి టెట్ పేపర్లో ఇచ్చినటువంటి ప్రశ్నల యొక్క విశ్లేషణ చూద్దాం. ఎస్జిటి పేపర్ ఇది. గత వీడియోలో ఇదే పేపర్లో కొన్ని ప్రశ్నల యొక్క విశ్లేషణ చూసాము. ఇక్కడ కంటిన్యూషన్లో ఈ పేపర్ యొక్క విశ్లేషణ చూద్దాం. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఇక్కడ రాంబస్ చుట్టుకొలత ఇచ్చాడు 96 సెంటీమీటర్లు. దాని అంతర కోణాల్లో ఒక అధిక కోణం 120 డిగ్రీలు అయితే దాని కర్ణాల కొలత ఎంత అంటున్నాడండి. ఇక్కడ ఏబిసిడి అనే ఒక రాంబస్ తీసుకుందాం. ఇందులో ఒక అధిక కోణం అని ఇచ్చాడు. అయితే రాంబస్లో పక్క కోణాల కొలతలు మొత్తము 180 డిగ్రీలు కాబట్టి 120 పోతే 60 డిగ్రీలు ఉంటుంది ఈ కోణం. సో వీటి యొక్క కొలతలు తీసుకుందాం. రాంబస్ యొక్క కర్ణాలు మనం కనుక్కోవాలి. ఇక్కడ రాంబస్ చుట్టుకొలత 96 సెంటీమీటర్లు అని ఇచ్చాడు. రాంబస్లో 4 భుజాలు ఉంటాయి కాబట్టి ఒక్కొక్క భుజం పొడవు అప్పుడు 96/4 అవుతుంది అనమాట. అంటే ఒక్కొక్క భుజం పొడవు 24 సెంటీమీటర్లు అవుతుంది అనమాట. మనకు ఫార్ములా వచ్చేసరికి d1/2 అంటే కర్ణంలో సగము ఈజ్ఈక్వల్ టు a ఇంటూ కాస్ థీటా, సైన్ థీటా. మొదటి సైన్ థీటా తీసుకుందాం. a ఇంటూ సైన్ థీటా. దీని ప్రకారం మనము d1/2 ఈజ్ఈక్వల్ టు ఏ అంటే భుజము 24 సెంటీమీటర్లు, సైన్ థీటా అంటే సైన్ 60 తీసుకుందాం. సైన్ 60 అంటే 120లో సగం అన్నమాట, అంటే 60 డిగ్రీలు. సైన్ 60 డిగ్రీస్. ఇక్కడ 24 ఇంటూ సైన్ 60 అంటే 1/2. 2 12 అండి. ఇప్పుడు d1/2. ఇప్పుడు d1 ఏమవుతుంది, 12 2 పంపిస్తే 2 ఇంటూ 12 అవుతుంది అనమాట. 24 సెంటీమీటర్లు అవుతుంది అనమాట. ఈ ప్రకారం మనం తర్వాత రెండవ కర్ణము d2/2 ఈజ్ఈక్వల్ టు a ఇంటూ కాస్ థీటా. d2/2 ఈజ్ఈక్వల్ టు ఏ అంటే భుజము 24 సెంటీమీటర్లు, కాస్ థీటా అంటే కాస్ 60లో సగం అండి. 60లో సగం అంటే 30 డిగ్రీస్, కాస్ 30 డిగ్రీస్. 24 ఇంటూ కాస్ 30 అంటే √3/2. 2 1 2 12. దీని ప్రకారం మనకు d2/2 అంటే ఈ 2ని పక్కకు పంపిస్తే 2 ఇంటూ 12 అంటే 24 ఇంటూ √3 వస్తుంది. √3 వాల్యూ ఎంత, 1.732. ఇది గుణిస్తే 41.57 సెంటీమీటర్లు అందాజుకు వస్తుంది అనమాట. ఇప్పుడు d1 వాల్యూ ఎంత వచ్చిందండి, 24 సెంటీమీటర్లు. d2 వాల్యూ 41.57 సెంటీమీటర్లు అనమాట. ఇప్పుడు ఆప్షన్ 1లో 24 సెంటీమీటర్లు 41.57 సెంటీమీటర్లు ఉంది కాబట్టి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ a+b+c = 0 అయినా a² + ab + b² సమానమైంది అని అడుగుతున్నాడండి. తర్వాత ప్రశ్న a+b+c = 0 అయినా, ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది a² + ab + b² వాల్యూ కనుక్కోవాలి. a² + ab + b² ఎంత అని అడుగుతున్నాడు అండి. దీని ప్రకారం మనకు a+b+c = 0 అన్నాడు కాబట్టి a+b = c నడు పంపిస్తే -c అవుతుంది. ఇరువైపులా వర్గం చేసామనుకోండి, ఇరువైపులా వర్గం చేయగా a+b² = -c² అవుతుంది. a+b² ఫార్ములా a² + 2ab + b² -c² అంటే c². ఇప్పుడు ఇరువైపులా -abని కలుపుతున్నాను నేను అవసరం కోసం. +2ab - ab + b² c² - ab. ఇప్పుడు a² + 2abలో ab పోతే ab + b² c² - ab అవుతుంది. సో మనకు కావాల్సింది a² + ab + b² దీని వాల్యూ c² - ab అవుతుంది అనమాట.
ఎక్కడుంది సి స్క్వేర్ మైనస్ ఏబి? ఆప్షన్ 3లో ఉంది. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు 3 + 2n ఎన్నో పదంగా కలిసిన శ్రేణి యొక్క మొదటి 24 పదాల మొత్తం ఎంత అంటున్నానండి. ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు 3 + 2n అని ఇచ్చాడు. అయితే ఎన్నో పదంగా కలిగిన శ్రేణి యొక్క 24 పదాల మొత్తం ఎంత అంటున్నాడండి. ఇప్పుడు A1 కనుక్కుందాం. n బదులు 1 ప్రతిక్షేపిస్తే 3 + 2 × 1 అవుతుంది. A1 వాల్యూ 3 + 2 అంటే 5. తర్వాత A2 కూడా కనుక్కుందాం. మనకు ఫార్ములాలో A1 A2 అవసరం కాబట్టి కనుక్కుంటున్నాను. A2 ఈజ్ ఈక్వల్ టు n బదులు 2 ప్రతిక్షేపిస్తున్నా 3 + 2 × 2. 3 2 6, 6 + 3 9 అవుతుంది అనమాట. సారీ, ఇక్కడ ఏఎన్ కనుక్కుంటున్నాను. A1 + AN కనుక్కుంటున్నాను. తర్వాత A24 కనుక్కుంటున్నానండి. A24 ఈజ్ ఈక్వల్ టు 3 + 2 × n బదులు 24 అండి. 3 + 2 × 24 అంటే 48. 51 అవుతుందండి. A24 వాల్యూ 51 అవుతుంది. నెక్స్ట్ మనకు కావాల్సింది 24 పదాల మొత్తం అన్నాడు కాబట్టి ఫార్ములా SN = n/2 × A1 + AN. అంటే n బదులు మనం 24 ప్రతిక్షేపించాము. ఇక్కడ S24 = n/2 అంటే 24/2 × A1 అంటే 5, AN అంటే 51 అంటే 24. A24 అనమాట. ఇక్కడ 2 12 అండి, 12. ఇక్కడ 51 + 5 56. ఇక్కడ ఏమవుతుంది? 56 12 వచ్చేసరికి 672 అవుతుంది అనమాట. A1 A2 ఈ సీక్వెన్స్లో చేసుకుంటూ పోతే 24 పదాలు మొత్తం కూడా 672 వస్తుంది అనమాట. నెక్స్ట్ తర్వాత తీసుకుంటే x = 2, y = -3 అను ఒకే సాధన కలిగిన రేఖీయ సమీకరణాల జత అని అడుగుతున్నాడండి. ఇవి మనం x వాల్యూ y వాల్యూ డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏ విలువ అయితే సమానం అవుతుందో అదేని మనం ఆన్సర్గా తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ కాబట్టి నేను డైరెక్ట్గా ఆన్సర్ వేస్తున్నాను. x - 4y = 14 రావాలండి. x వాల్యూ 2, 4 y వాల్యూ -3 కాబట్టి 2 - 4 - 12 -2 + 12 అంటే 14. సో ఈ విలువ వద్ద సాటిస్ఫై అయింది. తర్వాత రెండో దానికి 5x - y = 13 రావాలి. సో ఆ ప్రకారంగా మనము 5 × x అంటే 2 - y అంటే y వాల్యూ ఎంతండి? -3. 5 2 10 -(-) సో 13. సో 13 వచ్చింది కాబట్టి సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఓ కేంద్రంగా గల వృత్తానికి దాని బాహ్య బిందువు ఏ నుండి ఏపీ మరియు ఏక్యూలు స్పర్శరేఖలు యాంగిల్ OPQ = 22.5 డిగ్రీలు అయినా PAQ కొలత ఎంత అని అడుగుతున్నాడండి. ఇక్కడ మనకి ఓ కేంద్రంగా గల ఒక వృత్తం ఉంది.
దాని బాహ్య బిందువు ఏ నుండి బాహ్య బిందువు ఇక్కడ ఉందనుకున్నాము. ఏపీ మరియు ఏక్యూలు స్పర్శ రేఖలు అంటున్నాడండి. ఈ స్పర్శ రేఖలు అనుకున్నాము. ఏపీ మరియు ఏక్యూ స్పర్శ రేఖలు. అయితే ఇక్కడేమంటున్నాడంటే యాంగిల్ ఓపీక్యూ, ఇది ఓపీక్యూ, క్యూ ఇక్కడ ఉందనుకోండి, ఇక్కడికి రావాలి. యాంగిల్ ఓపీక్యూ అంటే పి దగ్గర కోణము 22.5 డిగ్రీ అంటున్నాడండి. తర్వాత ఏమంటున్నాడంటే పిఏక్యూ కొలత ఎంత అంటున్నాడు. పిఏక్యూ కొలత అంటే ఏ దగ్గర కోణం ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు దీని మనకు ఇక్కడ ఏమి ఇచ్చాడంటే కొంచెం క్లియర్గా రాస్తాను. ఇది ఓ, తర్వాత ఏ అనే ఒక బిందువు ఉంది, 2 స్పర్శ రేఖలు ఉన్నాయి. ఈ స్పర్శ రేఖలు పిక్యూ అనుకోండి. ఇక్కడ ఏ. అయితే ఇక్కడ ఓ, ఇక్కడ ఏపీఓ ఏమవుతుందంటే 90 డిగ్రీలు అవుతుంది అనమాట. యాంగిల్ ఏపీఓ ఈక్వల్ టు 90 డిగ్రీలు అవుతుంది వాళ్ళు ఇచ్చిన ప్రకారం. తర్వాత యాంగిల్ ఏపీఓ కావాలి అంటే మనం ఎలా రాసుకోవచ్చు యాంగిల్ ఏపీఓని? ఏపీక్యూ ప్లస్ యాంగిల్ ఓపీక్యూ, ఈ రెండు కలిపితే యాంగిల్ ఏపీఓ వస్తుంది అనమాట. ఇక్కడ పి దగ్గర కోణం రావాలంటే ఏపీక్యూ అంటే ఇది, తర్వాత ఓపీక్యూ అంటే ఇది, ఈ రెండు మొత్తం కలిపితే అది వస్తుంది. కాబట్టి దాన్ని మనము యాంగిల్ ఓపీక్యూ. దీని ప్రకారం మనకు యాంగిల్ ఏపీఓ మనం 90 డిగ్రీస్ అనుకున్నామండి, 90 డిగ్రీస్ అవుతుంది. తర్వాత ఏపీక్యూ తెలియదు కాబట్టి ఏపీక్యూను అలానే రాస్తున్నాను. ప్లస్ ఓపీక్యూ వచ్చేసరికి లెక్కలో మనకు 22.5 డిగ్రీ అని ఇచ్చాడు. దీని ప్రకారం ఏపీక్యూ ఏమవుతుంది? ఏపీక్యూ ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ 22.75 అవుతుంది అనమాట. 90 మైనస్ 22.5. అప్పుడు ఏపీక్యూ వాల్యూ ఎంత అవుతుంది? 90లోంచి 22.5 పోతే 67.5 డిగ్రీ అవుతుంది అనమాట. యాంగిల్ ఏపీక్యూ ఏమవుతుంది? 67.5 డిగ్రీ. అయితే త్రిభుజంలోని కోణాలు మొత్తము 180 డిగ్రీలు కాబట్టి ఆ ప్రకారం మనకు పిఏక్యూ ఈ వాల్యూ యాంగిల్ పిఏక్యూ ప్లస్ మిగతా రెండు భుజాలు, మిగతా రెండు కోణాలు సమానం కాబట్టి 67.5 ప్లస్ 67.5 తీసుకుంటాం మనం. మొత్తం త్రిభుజంలోని 3 కోణాలు మొత్తం 180 డిగ్రీలు. ఇక్కడ చూడండి, పిఏక్యూ ఈ కోణం కొలత ప్లస్ ఈ కోణం కొలత ప్లస్ ఈ కోణం కొలత, ఈ 3 కోణాల కొలతలు మొత్తము 180 డిగ్రీలు కాబట్టి ఈ కోణం కొలత మనకు 67.5 వచ్చింది, ఈ కోణం కొలత 67.5 అవుతుంది అనమాట. సో ఆ ప్రకారంగా ఈ రెండు కూడితే ఎంత అవుతుందండి? 135 డిగ్రీలు. యాంగిల్ పిఏక్యూ ప్లస్ 135 డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలు అవుతుంది అనమాట. సో దీంట్లో తీసేస్తే యాంగిల్ పిఏక్యూ ఈజ్ ఈక్వల్ టు
180 మైనస్ 135 అవుతుంది. దీని ప్రకారం 55 ఎంత వస్తుందండి? 45 డిగ్రీలు వస్తుందన్నమాట. సో యాంగిల్ పిఏక్యూ ఎంత అవుతుంది? 45 డిగ్రీలు. అంటే ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. సో కొంచెం క్లారిటీ తక్కువగా ఉంది అంటే ఇక్కడ చెప్పడానికి. సో ఆ విధంగా అవుతుంది అనమాట. నెక్స్ట్ పీక్యూ అనేది 16.5 సెంటీమీటర్లు పొడవు గల ఒక రేఖాఖండము. పి మరియు క్యూల మధ్య వరుసగా పిఎస్ మరియు క్యూఆర్లు పీక్యూలకు ఒకే వైపున గల లంబాలైన పీక్యూపై టీ అనే బిందువు పీటీ ఈజ్ ఈక్వల్ టు 1.5 సెంటీమీటర్స్ పిఎస్ ఇచ్చాడు. తర్వాత యాంగిల్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్ అని ఇచ్చాడు. క్యూఆర్ కనుక్కోండి అంటున్నాడండి. మనకి ఇక్కడ పీక్యూ అనేది 16.5 సెంటీమీటర్లు పొడవు గల ఒక సరళ రేఖాఖండం అంటున్నాడండి. ఇక్కడ మనకి పీక్యూ తీసుకుంటున్నాం. తర్వాత మొత్తం 16.5 ఉంది. తర్వాత ఇంకేమంటున్నాడంటే పి మరియు క్యూల వద్ద వరుసగా పిఎస్ మరియు క్యూఆర్. పిఎస్ అంటే ఇక్కడ, క్యూఆర్ అంటే ఇక్కడ ఇటు తీసుకుంటున్నాను. సో దీన్ని ఇలా కలుపుతున్నానండి, డాట్స్తో కలుపుతున్నాను. ఇక్కడ టీ తీసుకుందాం. టీక్యూఆర్ అనేది ఒక త్రిభుజం అయితే దానికి ప్యారలల్గా ఎస్పిటి అనే ఒక త్రిభుజం ఉందన్నమాట. దీని ప్రకారం మనకు లెక్కలో మొత్తము అంటే పీక్యూ మొత్తం వచ్చేసరికి 16.5 అన్నాడు, పీటీ వచ్చేసరికి 1.5 అన్నాడు. సో ఇప్పుడు మొత్తంలోంచి ఈ 1.5 తీసేస్తే ఈ టీక్యూ అనేది వస్తుంది అనమాట. టీక్యూ ఈజ్ ఈక్వల్ టు 16.5 మైనస్ 1.5. అప్పుడు టీక్యూ వాల్యూ ఎంత వస్తుంది? ఇది కావాలి అంటే మొత్తంలోంచి ఈ కొంచెం తీసేస్తే మనకి ఇది వస్తుంది అనమాట. సో దాని ప్రకారం అప్పుడు 1.5 తీసేస్తే 15 సెంటీమీటర్లు వస్తుంది అనమాట. టీక్యూ వాల్యూ ఎంత? 15 సెంటీమీటర్లు మనకు. తర్వాత నెక్స్ట్ ఏమంటున్నాడంటే టీ బిందువు ఉన్నాడు, ఓకే అంతా ఓకే. పీటీ ఓకే, పిఎస్ 1.6 సెంటీమీటర్స్. పిఎస్ ఎక్కడ ఉందో చూడండి ఒకసారి. పిఎస్ అంటే ఇది 1.6 సెంటీమీటర్స్ అన్నాడు. నెక్స్ట్ ఇక్కడ మనకి టీక్యూ వచ్చేసింది. పిఎస్ మరియు క్యూఆర్ పర్పెండిక్యులర్ టు పీక్యూ అన్నాడు కాబట్టి అప్పుడు పిఎస్ మరియు క్యూఆర్, పిఎస్ అంటే ఇది, ఈ క్యూఆర్లు పర్పెండిక్యులర్ టు పీక్యూ. ఈ రెండిటికి పిఎస్లు క్యూఆర్లు లంబాలు అంటున్నాడు. సో పీక్యూకి లంబం అన్నమాట. అయితే ఆ ప్రకారంగా లంబమైనప్పుడు ఏమవుతుంది? యాంగిల్ ఎస్పిటి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్క్యూటి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అవుతుంది అనమాట. ఇవి రెండు దీనికి లంబాలైనప్పుడు ఎస్పిటి తర్వాత ఆర్క్యూటి అంటే ఇక్కడ 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 లంబాలు అవుతాయి అనమాట. సో వాటి వాల్యూ 90 డిగ్రీలు అవుతుంది. ఆ ప్రకారంగా యాంగిల్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్ అని ఇచ్చాడు. యాంగిల్ ఎస్ యాంగిల్ ఆర్కు సమానం అని ఇచ్చాడు. యాంగిల్ ఎస్ అంటే ఎస్ దగ్గర కోణం, యాంగిల్ ఆర్ దగ్గర కోణానికి సమానం అని ఇచ్చాడు. లెక్కలోని ఇచ్చేసాడండి. అప్పుడు ఏమవుతుంది? యాంగిల్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్ అయితే యాంగిల్ పిఎస్టి అంటే ఈ కోణము, అంటే ఈ కోణము క్యూఆర్టి లేదా క్యూఆర్టి అవుతుంది అనమాట. యాంగిల్ పిఎస్టి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ క్యూఆర్టి అవుతుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది? యాంగిల్ టు యాంగిల్ సిమిలారిటీ ప్రకారం
ట్రయాంగిల్ పిఎస్టి అనేది ట్రయాంగిల్ క్యూఆర్టీకి సిమిలర్ అవుతుందన్నమాట. ఈ ప్రకారం మనము దీన్ని ఏం రాయొచ్చు, PS/QR స్వరూప త్రిభుజాల ప్రకారం PS/QR PT/QT అవుతుందన్నమాట. PS/TR QR PT/QT అవుతుందన్నమాట. ఆ ప్రకారంగా పిఎస్ వాల్యూ మనకు ఇక్కడ ఎంత వచ్చిందండి, ఎంత ఇచ్చారు, 1.6 అని ఇచ్చారు. 1.6 బై క్యూఆర్ వాల్యూ తెలియదు, మనం కనుక్కోవాలి. పీటీ వాల్యూ 1.5 అని ఇచ్చారు. తర్వాత క్యూటీ వాల్యూ మనము 15 సెంటీమీటర్లు అని చెప్పి కనుక్కున్నాం అనమాట. 15 ఇది మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 15 సెంటీమీటర్లు. తర్వాత ఈ వక్రమ 1.5 అని ఇచ్చారనమాట. సో ఈ ప్రకారం మనకు క్యూఆర్ కావాలి కాబట్టి క్యూఆర్ అడ్డగుణకారం చేస్తే ఇక్కడ 1.5 చేత 15 10 టైమ్స్ పోద్ది. అంటే డైరెక్ట్ చేయకుండా 1.6 బై క్యూఆర్ 1.5 చేత 15 10 టైమ్స్ పోతుంది. అంటే 1/10 అవుతుంది అనమాట. ఈ 10 ఇటు పంపించేసాం అనుకోండి, అడ్డగుణకారం చేస్తే క్యూఆర్ ఇంటూ 1 క్యూఆర్ 1.6 ఇంటూ 10 అంటే 16 అవుతుంది. సో క్యూఆర్ వాల్యూ ఎంత అవుతుంది, 16 సెంటీమీటర్లు. క్యూఆర్ ఎక్కడుందండి, క్యూఆర్ అంటే ఇది ఈ భుజం కొలత 16 సెంటీమీటర్లు అవుతుంది అనమాట. సో 16 అనేది ఎక్కడుంది, ఆప్షన్ 3లో ఉందన్నమాట. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా మనకు ఇవి లెక్కలు అనేవి చేయొచ్చు. సో ఏమైనా కొంచెం ఇవి కొంచెం ఈ పటాలకు సంబంధించినవి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇందులో కొంచెం కష్టం అవుతుంది కాబట్టి, సో ఏమన్నా డౌట్ ఉంటే అడగండి. సో కామెంట్ సెక్షన్లో అడగండి. నెక్స్ట్ మెథడాలజీలోకి వెళ్తే సరిగా జతపరిచిన దాన్ని గుర్తించండి. డైరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 1B ఫలితాలు సరిచూడడం అనేది అవగాహన లక్ష్యం అవుతుంది. పరస్పర సంబంధాలు ఏర్పరచడం అనేది వినియోగం అవుతుంది. గణిత పజిల్స్ పరిష్కరించడం అనేది ఏమవుతుందండి, అభిరుచి అవుతుంది అనమాట. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ జ్ఞాపక శక్తికి ప్రాధాన్యత ఎక్కువ, సంక్షిప్తమైనది, ఈ గుణాలు కలిగిన గణితంలో బోధనా పద్ధతి అని అడుగుతున్నాండి. సో మనము సూత్రాలను ఉపయోగించి చేసేది నిగమన పద్ధతి కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ పాఠ్యపుస్తకాల రూపకల్పన మార్పులలో భాగంగా విద్యా ప్రణాళిక తగ్గింపు, పాఠ్య నిర్మాణంలో పెరిగిన స్వేచ్ఛతో పాటు పాఠ్యపుస్తకాల్లో కూడా మార్పులు అవసరం. ఈ సూచన దీనిలోనిది అని అడుగుతుందండి. సో NEP 2020 ప్రకారం ఇది సూచన అనమాట. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ నిర్దిష్ట బోధనాభ్యసన ప్రక్రియ ముగిసిన తర్వాత ఉపాధ్యాయుడు నిర్వహించే మూల్యాంకనం. ఏ మూల్యాంకనం అవుతుంది, మొత్తం అయిపోయిన తర్వాత చేసే మూల్యాంకనం సంగ్రహణాత్మక మూల్యాంకనం అవుతుంది. సో ఈ విధంగా మనకి ఈ పేపర్లో విశ్లేషణ అనేది చూసాము. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.